ప్రియమిత్రుడని చెప్పుకొచ్చాడు. తన రాజకీయ భవిష్యత్తు తీర్చిదిద్దింది వైఎస్ఆర్ కాదు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అంటున్న పేర్ని నానితో మా ప్రతినిధి జాఫర్ ఫేస్ టు ఫేస్. ఈ మద్దతు ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాజకీయ చర్చకు దారితీసిన బందర్ ఎమ్మెల్యే పేర్ని నాని నెక్స్ట్ వ్యూహం ఏంటి? ప్రస్తుతం పేర్ని నాని మన మధ్య ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, పార్టీలో ఉండి మీరు డ్యూయల్ రోల్ పోషించబోతున్నారా, లేకపోతే వన్ సైడ్ ఉండబోతున్నారా? వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్? నా దగ్గర డ్యూయల్ రోల్స్ అనేది ఉండదండి. అంటే డబుల్ గేమ్ కానీ, డబుల్ డైలాగ్స్ కానీ, డబుల్ టంగ్ కానీ అసలు నా దగ్గర ఉండదండి. ఏదైనా చెప్పదలుచుకునేదో స్పష్టంగా చెప్తాను. నేను నిన్న మీతో చెప్పాను, అందరితో ఒకటే చెప్తున్నాను. నిన్న ఉదయం నేను ఏదో రోడ్డు శంకుస్థాపన అయ్యి కార్యక్రమాలని అసెంబ్లీ సెలవు కాబట్టి కాన్స్టిట్యున్సీకి వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు, ప్రజలతో ఎవరైతే సంబంధాలు పెట్టుకున్నారో, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీ మెంబర్లు, కౌన్సిల్స్, మార్కెట్ యార్డ్ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్, ఇంకా కాకుండా ముఖ్యమైన నేతలు వార్డులో ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి రాజశేఖర రెడ్డి గారికి మనందరికీ ఎంతో చేశాడు, బందరికి ఎంతో చేశాడు, ప్రజలకు ఎంతో చేశాడు, అటువంటి మహనీయుడు కొడుకు మచిలీపట్నం వస్తున్నప్పుడు మనందరం దాక్కోవటం ఏంటి, ఎవరెవరో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకులైన వాళ్ళు వీళ్ళు ఆయనకేదో రాజశేఖర రెడ్డికి వీళ్ళేదో అన్నట్టుగా ఉండటం ఏంటి? మన నాయకుడు కొడుకు మన దగ్గర మనూరు పరామర్శిస్తాకు వస్తున్నాడు. ఏదో మన వేరే ఏదో చేయటానికి వస్తున్నప్పుడు వేరు, మన పరామర్శిస్తాకు వస్తున్నప్పుడు మాత్రం మనం వెళ్లకుండా ఎట్లాగా ఉండాలి, మనం వెళ్లాలని చెప్పి అందరూ గట్టిగా నిర్ణయం చెప్పారు. ఏదైనా ప్రజల అభిష్టం మేరకు లేకపోతే వీళ్ళందరూ ఆలోచన మేరకు నడుస్తాం కాబట్టి వాళ్ళు శిరసావించి వెళ్తాం జరుగుతుంది. ఇందులో వ్యూహాలు కానీ, నేను అసలు రెండోది ఏంటంటే నేను తీసుకున్న ఒక చిన్న నిర్ణయాన్ని ఇంత సంచలనం అవుతుందని కూడా నాకు అసలు తెలియదండి. తర్వాత మధ్యాహ్నానికి సాయంత్రానికి మీరు టీవీలు ఓబీ వ్యాన్లు వస్తుంటే ఇదేంట్రా ఇదేదో జరుగుతున్నట్టుందని చెప్పి నాకు అనిపించింది. ఇక్కడ కూడా మేము ఫర్మ్ గా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం కాన్స్టిట్యున్సీకి వస్తున్నాడు కాబట్టి అతను వచ్చేది నా నియోజకవర్గం అతి దారుణంగా రైతులు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. రైతులకి ఆత్మహత్య చేసుకోవడం మినహా ఇంకొక అవకాశం లేని పరిస్థితి. ఎందుకంటే బట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ప్రజల్లో ఆ స్పందన, సానుకూలమైన స్పందన ఉందని అనుకుంటారు మీరు? ఇవాళ జన హృదయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అనేవాడు ఉన్నాడండి. మనిషి శరీరంలో రక్తం అయితే ఎట్లా ఉందో పేదవాడి హృదయాల్లో రాజశేఖర రెడ్డి ఉన్నాడండి. రక్తంతో సమానంగా ఉన్నాడు. కాబట్టి రాజశేఖర రెడ్డిని మనం ఎవరైనా చెరిపేయలేం ప్రజల హృదయాల్లోంచి కానీ, ప్రజల మనసులోంచి. రాజశేఖర రెడ్డి జనాల మనసులో ఉన్నారు. బట్ ఆ అభిమానం, ఆ అభిప్రాయం జనాలది అది కాంగ్రెస్ పార్టీలో రిఫ్లెక్ట్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ మీద రిఫ్లెక్ట్ అవుతుందా, లేకపోతే జగన్ కు వస్తుందని మీరు భావిస్తున్నారా? అది కాలం నిర్ణయిస్తుంది, ప్రజల నిర్ణయం. అది ఇవాళ కాదు కదా. ఆ నిర్ణయం ఏంటనేది ఇవాళ ఎవరని చెప్పగలం. అంటే చిరంజీవికి జనం వస్తారు, జగన్మోహన్ రెడ్డికి జనం వస్తారు, లేదా చంద్రబాబు నాయుడికి జనం వస్తారు, కిరణ్ కుమార్ రెడ్డి గారికి జనం వస్తారు, లేదా ఇప్పుడు వస్తున్న జనము చిరంజీవికి వస్తున్న జనంతో ఒకటే అనుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏదైతే సభలకు జనాలు వస్తున్నారో అది చిరంజీవికి వస్తున్న జనాలతో రెండు ఒకటే సమంగా చూసే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఈ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నాయకుడిగా ఎదగబడిన వాడు, ప్రజల చేత గుర్తించబడిన వాడు ఎవరు వచ్చినా ప్రజలు వస్తుంటారు. దాని గురించి కాదు. కానీ మీరు చెప్పింది రాజశేఖర రెడ్డి గారి యొక్క ఇమేజ్ కానీ, రాజశేఖర రెడ్డి గారి యొక్క ముద్ర కానీ ఎవరికి ఉంటుంది, ఎవరికి ట్రాన్స్ఫర్ అనేది అంతిమంగా ప్రజలు నిర్ణయించేది. అది నాని కూడా చెప్పేది కాదు. కాబట్టి ఇవాళ నేను చెప్పడానికి కూడా దానికి సరిపోనండి. మీరు పార్టీ తరఫున ఈ రకంగా ఉంటూ ఈ నిర్ణయం తీసుకోవడం ఇదంతా పార్టీ మీద, పార్టీకి సంబంధించి ఒక వేరే ఇండికేషన్ పబ్లిక్ లో వెళ్లే అవకాశం లేదని అనుకుంటున్నారా? ప్రజల్ని ఇప్పుడు ప్రజలు చెప్పబట్టి నేను అటెండ్ అవుతుందో చెప్తే నాకు నేనుగా ఏమండి మనందరం ఇలా వెళ్దాం, నేను నిర్ణయం తీసుకున్నాను, మీరంతా రావాలి, మీరు రాకపోతే నాకు కష్టం అవుతుంది, అట్లా నేను అసలు ఏం చెప్పలా. నేను ఊర్లో ఏదో కార్యక్రమం పాల్గొందామని నేను వచ్చాను, అందరూ వచ్చారు, అందరి మీద అభిప్రాయం అడిగాం, నువ్వు వెళ్లాల్సిందే అని చెప్పారు. అల్టిమేట్ గా అంతకితంలో మేము ప్రభుత్వంలో ఉండి పోర్టు కోసం నిరాహార దీక్షలు చేశాం, తెలుగుదేశంతోనూ బీజేపీతో మిగతా మిక్స్డ్ పక్షాలతో కలిసి. మరి ప్రభుత్వంలో ఉండి ఉద్యమాలు చేయించాం, మేము ప్రభుత్వం మీద పోరాటం చేయించా అంటే చేశాం. మీ ఫాదర్ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నారు, కానీ మీరు ఆ సాంప్రదాయాన్ని నుంచి పక్కకు వచ్చినట్టు కనిపిస్తా ఉంది. నేను అక్కడ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను కానీ, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం చేస్తాను కానీ నేను ఎక్కడ చేశాను చెప్పండి? ఈ చర్య నీ కాంగ్రెస్ పార్టీకి ఇది దెబ్బ అని చెప్పని. నేను కాంగ్రెస్ పార్టీకి నేను ఎక్కడ ద్రోహం చేయలేదు. ఏనాడు వేరే పార్టీకి ఓటేయమని చెప్పడం కానీ మొత్తం అట్లాంటిది ఎప్పుడు చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళదలుచుకుంటే ఇంత డాన్స్, ఇంత డ్రామా ఆడాల్సిన పని లేదని వదిలేసేద్దామంటే స్ట్రైట్ అవే చెప్పగలిగే ధైర్యం ఉంది. పద లేకుండా నేనేం బతకలేని పరిస్థితి, నీటిలో చేప బయటకు వస్తే చచ్చిపోయినట్టుగా పద లేకపోతే చచ్చిపోతాననేటువంటి వ్యక్తినేం కాదు. ఇంకా స్వేచ్ఛా స్వాతంత్రాలు వస్తాయి. కానీ నా నిర్ణయం అదేం కాదు. కార్యకర్తలు, ప్రజలు, నాతో ఉన్నటువంటి ప్రజలు కానీ ఎందుకు రోజు ప్రజల్లో తిరుగుతూ అంటాను.
నాకు ఇంకో ఉద్యోగం లేదు. రోజు ఉదయం 8:30కి నేను ఆఫీస్కి వస్తే 8:30 నుంచి మళ్ళీ రాత్రి 10-11 దాకా ప్రజల మధ్య గడుపుతుంటాను. రోజు దినచర్య నాది. అప్పుడు జనం ఒక కోరిక అంటే నాన్నగారు ఇక్కడ పేరుని నాని అంటే ఒక రకమైన శక్తిగా పేరుంది. ఎందుకంటే యాక్చువల్ గా మొత్తం మీ క్యాస్ట్ కానీ మీ సామాజిక వర్గంలో కానీ మీరు బలమైన నాయకులుగా ఉన్నారు. మీ ఫాదర్ కూడా అలాంటి బలమైన నాయకులుగా ఉన్నారు. అంటే మీరు జగన్ వైపు చూడడం పట్ల చాలా మంది మీ సామాజిక వర్గము కాంగ్రెస్ పార్టీ నుంచి దూరమయ్యే అవకాశాలు లేవంటారా? నేను అంత బలమైన శక్తి లేకపోతే అంత ఓకే మహోన్నతమైన అట్లా నేను అసలు ఫీల్ అవట్లేదు. నేను అతి సామాన్యంగా ఉంటాను. బందర్ దాటి బయటికి వెళ్ళను. బందర్లో రోజువారీ స్కూటర్ మీద తిరుగుతాను. ఎమ్మెల్యే అక్కర్లేదు, జీప్ అక్కర్లేదు, గన్మెన్ అక్కర్లేదు, నాకు ఆర్భాటాలు అక్కర్లేదు. ఎక్కడ ఇద్దరు మనుషులున్నా సరే ఒక్క మనిషి ఉన్నా కూడా వెళ్ళి మాట్లాడతాను. నేను అసలు ఆర్భాటాలు డాబు టర్పులను కూడా పోనండి. సిమెంట్ రోడ్లు కానీ ఏదైనా కార్యక్రమాలు చేస్తుంటే దిమ్మల కోసం కూడా కట్టమని అడగను. వెళ్తాం, ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతాం. మీకు ఆదర్శం అంటారు. కానీ మీ ఫాదర్ కూడా గతంలో కూడా 80s, 90s పాలిటిక్స్ లో కూడా వైఎస్ రాజశేఖరకి సపోర్ట్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కనిపించదు. నా తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారితో బాగా సాన్నిహిత్యం, ఆయన్ని ఫాలో అవుతూ ఉండేవారండి. రాజశేఖర రెడ్డి గారితో లేదు. నాకు కూడా 2004లో కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి టికెట్ నన్ను బలపరచడం కానీ నన్ను ప్రపోజ్ చేయడం కానీ ఎక్కువ జనార్దన్ రెడ్డి గారు ట్రై చేశారు. సాంప్రదాయానికి ఇప్పుడు తిరోధకాలు ఇవ్వడం పట్ల ప్రస్తుతం జగన్ కు ఉండే ప్రజలకు సంబంధించిన సానుకూల స్పందన కానీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి ఉండే సానుకూల స్పందన కానీ కారణం అంటారా? నాకు జగన్మోహన్ రెడ్డితో వ్యక్తిగతంగా అనుబంధం కూడా పెద్దగా లేదండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు నేను జగన్మోహన్ రెడ్డిని చూడటం. అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటాడో పేపర్లో చూడటం తప్పితే వ్యక్తిగతంగా నాకు తెలియదు. తర్వాత ఒక 3-4 నెలలు తరచుగా ఆయన కలవటం జరుగుతుండేది అందరితో పాటు, మిగతా ఎమ్మెల్యేలతో పాటు నేను కూడా వెళ్తూ ఉండేవాడిని. ఆయనతో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటా ఉండేవాళ్ళం. తర్వాత ఒక 8-9 నెలల నుంచి నేను అసలు ఆయన వ్యక్తిగతంగా కూడా కలవలేదు. నేను నిర్ణయం చేసిన తర్వాత ఆయన నుంచి ఫోన్ వచ్చిన తర్వాత ఇట్లా నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి తెలిసింది. వస్తున్నందుకు నీ కాన్స్టిట్యూన్సీ రైతులతో పాటు నాతో పాల్గొంటున్నందుకు థ్యాంక్స్ అన్నా అని చెప్పని మాట్లాడేది తప్పితే నాని అంతవరకు మాట్లాడుకున్నది కూడా లేదు. మొత్తం ఈ నియోజకవర్గంలో అది పబ్లిక్ వస్తున్నారు అనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా బలవంతంగా ఎవరైనా జనాన్ని తోలుతున్నారని బయట ఏదైనా వార్తలు వినిపిస్తున్నాయి, అది వాస్తవం అనుకుంటున్నారా? అది అల్టిమేట్ గా మీడియా పీపుల్ మీరు చెప్పాల్సిందే. మీ ఫీడ్బ్యాక్ ఏంటి? జగన్ కి ఆ స్పందన ఉందంటారు ఇక్కడ? నేనైతే ఇక్కడ నేను ఏర్పాట్లు చేయలేదు. ఎవరు తోలుతున్నారో నాకైతే తెలియదు. మీరు తోలిని అన్ని షూట్ చేయగలిగేటువంటి స్థామత ఇదంతా కూడా మీ దగ్గర మీడియా ఉంది కాబట్టి ఎక్కడన్నా తోలే కార్యక్రమాలు ఉన్నా ఏమంటే తప్పకుండా షూట్ చేసి చెప్పండి. నాకైతే తెలియదు, అసలు ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. నా నియోజకవర్గానికి వచ్చినప్పుడు మాత్రం ఏమన్నా రైతుల కష్టాలు అతను వినదలుచుకుంటే ఇదే కాదండి, చంద్రబాబు నాయుడు వచ్చినా నాకు అది నా నియోజకవర్గానికి మేలు జరుగుతుంది, అతను ఏమైనా నోట్లోంచి ఒక మాట మాట్లాడితే అనుకుంటే ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఇది మాట్లాడితే మాకు మేలు జరుగుతుంది సార్ అని చెప్తాను. జగన్ కి మద్దతు విషయంలో ప్రభుత్వం కానీ లేదా అధిష్టానం కానీ మీ మీద ఏదైనా వివరణ కోరే పరిస్థితి ఉందంటారా? ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారు అని? నేను వివరణ కోరతారని నేను ఎందుకంటే దాదాపు మా పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి అందరూ నాతో మాట్లాడారు. నా మీద ఎవరు కూడా నీ క్యారెక్టర్ లో ఎటువంటి మచ్చలేదు కాబట్టి నువ్వు తప్పులు చేస్తున్నావు అని మేము ఎక్కడ అనట్లేదు. అయితే ఏదైనా చిన్న అంటే ఈ పరిస్థితులకి ఎందుకు వచ్చింది ఏంటి ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం, అంతేగాని అట్లా అన్వయిస్తా మాట్లాడారు తప్పితే షోకాజ్ ఇస్తాం అది ఇస్తాం అని కూడా నాకేం చెప్పలేదు. ఒకవేళ అటువంటిదే పరిస్థితి నాకేసం వస్తే ముందు దాదాపుగా 156 మందిలో ఒక 125 మందిని 120 మందిని సస్పెండ్ చేశాక నన్ను సస్పెండ్ చేయాలి. అటువంటి కారణాలు బోళ్ళు ఉన్నాయి. అటువంటి పరిస్థితి వస్తే కూడా ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎదుర్కోవాల్సిన అవసరం ఏముంది సార్? అక్కడ రోడ్డు క్లియర్ గా ఉంది, గోడ లేదన్నారు అనుకోండి, గోడ వస్తే ఏం చేస్తారంటే అలా లేదండి అని చెప్తున్నారు. అంటే నిన్నటి వరకు మద్దతు ఇస్తామని ప్రకటన చేశారు. ఈ రోజు అతనితో కలిసి పరామర్శ యాత్ర వస్తున్నాడు, నేను పాల్గొంటామంటే అతను యాత్ర మంచి చేస్తున్నాడు అని పాల్గొంటున్నాను నేను కదా. కానీ నిన్న ఓన్లీ ప్రకటన, కానీ ఇవాళ ఒక యాక్టివిటీ ఒక యాక్షన్ ఉంటుంది మీకు. మొత్తం అంత కలిసి 4 అడుగులు వేయబోతున్నారు, అంత కలిసి మొత్తం రైతులు పరామర్శించబోతున్నారు. ఈ పరిస్థితి చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీ మీద సీరియస్ అయ్యే అవకాశాలు ఎక్కడ లేవంటారా? సీరియస్ అయ్యే పరిస్థితులు నాకేం కనపడలేదు. ఒకప్పుడు జగన్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కాదు అంటే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి పనిచేస్తున్నారు. అట్లే అనుకో, మేము వెళ్ళేది రాజశేఖర రెడ్డి గారు కొడుకు వెళ్తున్నాం తప్పితే ఇంకో రకంగా వెళ్తలేదండి. ఇంకోటి మీతో ఈ మధ్యవర్తిత్వం వహించారు మంత్రి పార్థసారథి గాని, వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎటువంటి డిస్కషన్ మీ మధ్య వచ్చింది? పార్థసారథి గారు నాకు చాలా ఆప్తమిత్రుడు. మీ ఇద్దరం కూడా ఈ రోజుకి ఎప్పుడు రాగద్వేషాలకు ఈర్ష్యలకు అనుగుణంగా ప్రవర్తించుకోలేదు మీ ఇద్దరం కూడా. పార్థసారథి గారు నాకు ఫోన్ చేసి ఏంటి మిత్రమా రిజైన్ చేసామంటున్నారు, రిజైన్ చేసామన్నారు.
రిజైన్ చేయలేదు. కార్యకర్తలు అందరూ కూడా మనం పాల్గొనాలన్నారు అన్న. ఓకే, అంతవరకు అయితే ఓకే, నేను రానా బయలుదేరాను. నేను రావాల్సిన పని లేదు, నేను రేపు బయలుదేరి వస్తాను కదా హైదరాబాద్ అన్నాను. తప్పకుండా హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుకుందాం. రిజిగ్నేషన్ అయితే చేయట్లేదు కదా అన్నాడు. నేను ఎందుకు చేస్తాను రిజిగ్నేషన్? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చేయాలి? నేను కాంగ్రెస్ పార్టీకి నేనేం చేయట్లేదు, ఎమ్మెల్యేకి చేయాలి. ఎందుకు చేయరు? నేనేం చేయట్లేదు, మరి మీడియా ఎందుకు అట్లా ఇచ్చింది? అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మీకు ఫోన్ చేస్తే మీరు ఎందుకు రియాక్ట్ కాలేదు? ఒకవేళ ముఖ్యమంత్రి చాలాసార్లు మీకు ప్రయత్నించారు, మీతో మాట్లాడడానికి ట్రై చేశారని చెప్పి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే మంత్రులు చెప్తున్న పరిస్థితుల్లో మీరు ఎందుకు మళ్ళా రియాక్ట్ కాలేదు? కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా నాకెందుకు ఉంటుంది? వ్యక్తిగతంగా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయనతో నాకు. ఆయన చీఫ్ విప్ గా ఉన్నప్పటి నుంచి కానీ, లేకపోతే తర్వాత ఆయన నిన్న మీతో మాట్లాడడానికి ప్రయత్నించిన మాట వాస్తవం కాదా? డైరెక్ట్ గా నా పక్కన వాళ్ళు ఎవరు కూడా ఆయన మాట్లాడతారని నాకు చెప్పలేదు. తర్వాత ఏమంటే నేను ఒక రోడ్డు శంకుస్థాపనకి వెళ్ళాలి, అప్పటికి ఒక గంట ముందు వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఆ మున్సిపల్ ఇంజనీర్స్ కి మీ ఎమ్మెల్యే గారు వచ్చారా శంకుస్థాపనకి, అట్లా 4-5 దగ్గరికి అంటే లేట్ మిస్ మ్యాచ్, టైం మిస్ మ్యాచ్ అవటం. అండ్ ఇప్పుడే ఫోన్ వచ్చింది అని అంటే సరే ఎట్లాగో వెళ్తున్నాం కదా, మాట్లాడుతున్నాం కదా, రేపు వెళ్ళిపోతున్నాం కదా. మీరెందుకు మన ఫోన్ చేసి ఆయన మాట్లాడలేకపోయారు? సీఎంకి ట్రై చేశాను, ఆయన ఫోన్ ఎంగేజ్ వచ్చింది, నాకు కలవలేదు అంతే. మొత్తానికి నిన్న ఏదైతే జగన్ కు మద్దతు ఇస్తామని చెప్పి ఒక ప్రకటన చేశారో ఆ ప్రకటనకి కట్టుబడి ఉంటామని చెప్పి పేర్ని నాని అంటున్నారు.